ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారత్ అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకునుంది. భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజుల తర్వాత భేటీ కానున్నారు. ఫ్రాన్స్ లో జరిగే G7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ట్రంప్ మోదీ భేటీని వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. జూన్ 17న ఫ్రాన్స్ లోని G7 సదస్సు నేపథ్యంలో సైడ్ లైన్స్ లో ఇరువురు నేతల సమావేశం జరుగుతుందని అమెరికా సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. ట్రంప్ మోదీ భేటీలో వాణిజ్య ఒప్పందంపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక పూర్తి స్థాయి ఒప్పందం ఖరారు కాలేదు. దీంతో ఇదే ప్రధాన అజెండాగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా విధిస్తున్న కొన్ని సుంకాల నుంచి మినహాయింపు కోరుతున్న భారత్ పలు కీలక అంశాల్ని ప్రస్తావించే అవకాశం ఉంది. భారత ఐటీ నిపుణులకు కీలకమైన H1B వీసా విధానం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన భద్రత కూడా ప్రాధాన్య అంశంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి నుంచి అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగా ఈ పశ్చిమాసియా పరిస్థితులపైన ట్రంప్ మోదీ చర్చించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో భారత నావికులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల దాడులు జరగగా ఈ సముద్ర భద్రతా అంశం కూడా భారత్కు ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది. మోదీ ట్రంప్ భేటీ భారత్ అమెరికా దీర్ఘకాలిక సంబంధాలకు కీలకంగా మారనుంది. ఇటీవల కొన్ని అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నప్పటికీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల పర్యటనలో ఉన్నారు. కాగా చివరిగా 2025 ఫిబ్రవరిలో యుఎస్ పర్యటన నేపథ్యంలో ట్రంప్ మోదీ భేటీ అవగా ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చర్చించుకుంటారా అని అంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, H1B వీసాలు వంటి పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్ అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకునుంది. భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజుల తర్వాత భేటీ కానున్నారు. ఫ్రాన్స్ లో జరిగే G7 సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ట్రంప్ మోదీ భేటీని వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించింది. జూన్ 17న ఫ్రాన్స్ లోని G7 సదస్సు నేపథ్యంలో సైడ్ లైన్స్ లో ఇరువురు నేతల సమావేశం జరగనుందని అమెరికా సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు. ట్రంప్ మోదీ భేటీలో వాణిజ్య ఒప్పందంపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక పూర్తి స్థాయి ఒప్పందం ఖరారు కాలేదు. దీంతో ఇదే ప్రధాన ఎజెండాగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా విధిస్తున్న కొన్ని సుంకాల నుంచి మినహాయింపు కోరుతున్న భారత్ పలు కీలక అంశాల్ని ప్రస్తావించే అవకాశం ఉంది.
భారత ఐటీ నిపుణులకు కీలకమైన H-1B వీసా విధానం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన భద్రత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి నుంచి అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఈ పశ్చిమాసియా పరిస్థితులపైన ట్రంప్ మోదీ చర్చించే అవకాశం ఉన్నాయని భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో భారత నావికులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల దాడులు జరగ ఈ సముద్ర భద్రతా అంశం కూడా భారత్కు ప్రస్తుతం అత్యంత కీలకంగా మారింది. మోదీ ట్రంప్ భేటీ భారత్ అమెరికా దీర్ఘకాలిక సంబంధాలకు కీలకంగా మారనుంది. ఇటీవల కొన్ని అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నప్పటికీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల పర్యటనలో ఉన్నారు. కాగా చివరిగా 2025 ఫిబ్రవరిలో యుఎస్ పర్యటన నేపథ్యంలో ట్రంప్ మోదీ భేటీ అవగా ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చర్చించుకుంటారా అని అంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, H-1B వీసాలు వంటి పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.